శరీరం సహకరించడం మానేసినప్పుడు, కోలుకునే అవకాశం లేనప్పుడు తనపై అనవసరమైన చికిత్సలు చేయవద్దని ముంబైలోని ప్రముఖ వైద్యశాల జిఎస్ మెడికల్ కాలేజీలో అనాటమీ విభాగాధిపతిగా పనిచేసిన డాక్టర్ లోపా మెహతా గారు 78 ఏళ్ల వయసులో రాసిన లివింగ్ విల్లో స్పష్టం చేశారు. శరీరం సహకరించడం మానేసి కోలుకునే అవకాశం లేనప్పుడు నాకు చికిత్సలు చేయవద్దు, వెంటిలేటర్లు వద్దు, ట్యూబులు వద్దు, ఆసుపత్రిలో అనవసరమైన హడావిడి వద్దు. నా తుది క్షణాలు ప్రశాంతంగా గడిచిపోవాలి. మొండిగా చికిత్సలను కొనసాగించడం కంటే జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వాలి. డాక్టర్ లోపా మెహతా కేవలం ఇలా రాయడమే కాకుండా మరణంపై ఒక పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు. అందులో ఆమె మరణం అనేది ఒక సహజమైన, అనివార్యమైన జీవ సంబంధమైన ప్రక్రియ అని వివరించారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఆధునిక వైద్యం మరణాన్ని ఎప్పుడూ ఒక స్వతంత్ర భావనగా చూడలేదు. మరణం ఏదో ఒక వ్యాధి కారణంగానే సంభవిస్తుందని, ఆ వ్యాధికి చికిత్స చేయడం ద్వారా మరణాన్ని నివారించవచ్చని వైద్యం ఎప్పుడూ భావిస్తుంది. కానీ శారీరక ధర్మం అంతకు మించి చాలా లోతైనది. శరీరం నిరంతరం పనిచేసే యంత్రం కాదు, ఇది ఒక పరిమిత వ్యవస్థ. శరీరంలోని జీవశక్తి ఒక నిల్వ ట్యాంకు నుండి కాకుండా కంటికి కనిపించని సూక్ష్మ శరీరం నుండి వస్తుంది. మనస్సు, తెలివి, జ్ఞాపకాలు, చైతన్యం వంటి వాటి సమ్మేళనమే ఈ సూక్ష్మ శరీరం. ఈ శక్తి నిర్ణీత మొత్తంలోనే ఉంటుంది. యంత్రంలో అమర్చిన స్థిరమైన బ్యాటరీలా ఇది పెంచడానికి లేదా తగ్గించడానికి వీలు కానిది. రాముడు కీ ఇచ్చినంత వరకే బొమ్మ ఆడుతుంది అన్న సామెత లాంటిది. మరణం ఒక జీవ గడియారం. శరీరంలోని ఈ శక్తి నిండుకున్నప్పుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి విడిపోతుందని డాక్టర్ లోపా గారు వివరించారు. ఆ క్షణంలోనే శరీరం నిశ్చలంగా మారుతుంది. దీనినే మనం ప్రాణం పోయింది అంటాము. ఈ ప్రక్రియకు ఏ వ్యాధితోనూ లేదా లోపంతోనూ సంబంధం లేదు. ఇది శరీరం యొక్క అంతర్గత లయ. ప్రతి క్షణం, ప్రతి అవయవం దాని జీవితకాలం పూర్తి చేసుకుంటుంది. మొత్తం శరీరపు కోట అయిపోయినప్పుడు శరీరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. మరణించే సమయం గడియారంతో కొలవబడదు. ఇది ఒక జీవ సంబంధమైన సమయం. ఒకరికి 35 ఏళ్లలో, మరొకరికి 90 ఏళ్లలో జీవితం పూర్తయినా ఇద్దరూ తమ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేసినట్టే. మరణాన్ని ఒక ఓటమిగా లేదా బలవంతంగా సంభవించినట్టు చూడకపోతే ఎవరూ అసంపూర్ణంగా చనిపోరు. ఆధునిక వైద్యం మరణాన్ని మొండిగా ఆపడానికి ప్రయత్నించినప్పుడు రోగి శరీరం మాత్రమే కాక మొత్తం కుటుంబం కూడా అలసిపోతుందని డాక్టర్ లోపా అభిప్రాయపడ్డారు. చివరి శ్వాస కోసం ఐసీయూలో 1 నెల ఖర్చు కొన్నిసార్లు జీవితకాలపు పొదుపును నాశనం చేస్తుంది. ఇంకా ఆశ ఉంది అని బంధువులు చెబుతున్నా చాలు అని రోగి శరీరం ఎప్పుడో చెప్పేసి ఉంటుంది. అందుకే ఆమె తన తుది కోరికను ఇలా తెలియజేశారు. నా సమయం వచ్చినప్పుడు నన్ను కేవలం కేఈఎం ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వారు అనవసరంగా జోక్యం చేసుకోరని, చికిత్స పేరుతో దీర్ఘకాలిక బాధను కలిగించరని నేను నమ్ముతున్నాను. నా శరీరాన్ని ఆపవద్దు, దానిని వెళ్ళనివ్వండి. మనం మరణంతో పోరాడడం మానేసి దానికి ముందు జీవించడానికి సిద్ధపడాలి. ఆ క్షణం వచ్చినప్పుడు దానిని ప్రశాంతంగా, గౌరవంగా ఎదుర్కోవాలి.